సర్వేక్షణ్ 2022 ఫలితాల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ చైర్మన్ రుద్రరాజు, కమిషనర్ వేణుమాధవ్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. చైర్మన్, కమిషనర్ షాల్వాతో సత్కరించి జ్ఞాపికతో క్లీన్ సిటీ అవార్డును ప్రదానం చేశారు. బాగా పనిచేశారంటూ ప్రశంసించారు. కొత్తపల్లి మున్సిపల్కు ప్రోత్సాహకంగా శానిటేషన్, వైకుంఠధామ నిర్వహణ కోసం 2 కోట్ల నిధులు మంజూరు చేశారు. రాబోయే రోజుల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. 2022 సంవత్సరంగాను అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కొత్తపల్లి పట్టణ ప్రజల సహకారంతో, అలాగే కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్ల అందరి సహకారం, మున్సిపల్ అధికారుల సహకారం, శానిటేషన్ సిబ్బంది, మా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి ప్రత్యేక సహకారంతో తప్పకుండా మా కొత్తపల్లి మున్సిపాలిటీకి ఒక మంచి ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మా కౌన్సిలర్లు మేము కలిసి ప్రతి అనునిత్యము ప్రజలలో ఉండుకుంటూ వాళ్ళ సాధక బాధకాలు తెలియజేసుకుంటూ ఈ శానిటేషన్ వ్యవస్థ బాగుపడాలనే ఉద్దేశంతో ప్రతి కౌన్సిలరు వాడవాడకు తిరుగుకుంటూ అవన్నీ క్లీన్గా చేయించడము వల్ల మా కొత్తపల్లి పట్టణానికి క్లీన్ సిటీ అవార్డు వచ్చింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ ఇలాంటి మంచి మంచి పనులు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ తరఫున మనకు గ్యాబరేజ్ ఫ్రీ సిటీ కానీ, ఏదైతే టాయిలెట్స్ క్లీనింగు, ఇవన్నీ ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నాం కాబట్టి అది ప్రభుత్వ దృష్టికి ఉండడం వల్ల మాకు స్వచ్ఛ సర్వేక్షణలో 2022 సంవత్సరానికి కానీ క్లీన్ సిటీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్రీలత. మా మున్సిపాలిటీకి అవార్డు వచ్చడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మాకు ఏ విధంగా సహాయపడడానికి కావలసిన సహాయం మాకు చైర్మన్ గారు, కౌన్సిలర్స్ గారు త్వరగా స్పందిస్తారు. అంతే. కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి స్వచ్ఛ